నార్త్ ఇండియన్ ప్రధానమంత్రి, నార్త్ ఇండియన్ హోంమంత్రి, నార్త్ ఇండియన్ రక్షణ మంత్రి ఇవన్నీ నిన్న మాట్లాడుకొచ్చారు. మరి సోనియా గాంధీ ఎవరు, రాహుల్ గాంధీ ఎవరు, ప్రియాంక గాంధీ వాద్రా ఎవరు, ఇంతకుముందు ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ ఎవరు, అప్పట్లో ఒక్క చిదంబరం, ఇక్కడ కూడా మనకి ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఉన్నారు ఆర్థిక మంత్రిగా. ఫస్టు ఇవన్నీ అంటే మళ్ళీ ఇక ప్రజల్ని మెప్పించలేము, ప్రజలకి మనం చెప్పినటువంటి 6 గ్యారంటీలలో సగం మోసం చేశాం అన్నటువంటిది ప్రజలు ఎప్పుడైతే తెలుసుకుంటారో వాళ్ళందరూ ఎదురు తిరుగుతారు, లేకపోతే వాళ్ళ అసంతృప్తి వస్తుంది అన్నటువంటి కోపం అనుకుంటా ఇక మళ్ళీ దక్షిణాది ఉత్తరాది లాంటి వివాదాలని తీసుకురావడం ప్రారంభించారు. అంతకుముందు స్టాలిన్, ఇప్పుడు మనకి తెలంగాణలో కూడా ప్రారంభించారు. వాస్తవంగా పాపం చెప్పాల్సింది రేవంత్ గారికి, భారత రాష్ట్రపతి ఒరిస్సా అంటే మన తూర్పు ప్రాంతం అన్నమాట. భారత ఉపాధ్యక్షుడు రాధాకృష్ణన్ తమిళనాడు ఆయనది. అట్లాగే భారత ప్రధానమంత్రి గుజరాతీ, నార్త్ ఇండియా కాదు, అది మధ్య భారతదేశం కిందకు వస్తుంది. ఏపోతే వీళ్ళల్లో ఎవరు కూడా ముగ్గురు కూడా హిందీ భాష వాళ్ళు కాదు. ఇది అసలు విషయం తెలుసుకోవాల్సినటువంటిది. అదే సందర్భంలో మన ఆర్థిక మంత్రి ఇక్కడి నుంచినే ఉన్నారు, రక్షణ మంత్రి ఒక్కడే నార్త్ ఇండియా. ఇప్పుడు ఆ విషయం తెలుసుకోవాల్సిన అంశం ఉంది.